హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నినవత్ మంచి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మన డే 2 ఆఫ్ ఊటీ ట్రిప్ అనమాట. డే 1 చూసుంటే ఇది మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ కేస్ డే 1 చూడకపోయి ఉంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. డూ చెక్అవుట్ డే 1 వీడియో అనమాట. అండ్ ఈరోజు మేము ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నాం ఏంటి అన్నది డీటెయిల్గా ఈ వీడియోలో ఉండబోతుంది. అండ్ టైం ఇక్కడ వచ్చేసి అరౌండ్ 5:45 అవుతుంది మార్నింగ్. మేము మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్స్పీరియన్స్ చేయడానికి క్లైమేట్ని వాక్ అయితే వచ్చాము లాన్లో. అండ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ వెరీ బ్యూటిఫుల్ క్లైమేట్. ఒక దిక్కు ఫాగ్ అని చెప్పలేను, ఒక దిక్కు వర్షం అని చెప్పలేను, ఒక దిక్కు చలి అని చెప్పలేను, ఆ చల్లతనం ఆ ఫ్రీజింగ్ అని చెప్పలేను. ఒకలాగా డిఫరెంట్గా ఉండింది క్లైమేట్. వి వర్ ఎంజాయింగ్ ద మోస్ట్ అనమాట. యూ కెన్ సీ ఆ లీవ్స్ మీద ఐస్ అయిపోయి ఉన్నాయి, వాటర్ డ్రాప్లెట్స్. లైక్ సో మచ్ ఫన్ అండ్ ఒకలాంటి కామ్నెస్ వచ్చిందని చెప్పొచ్చు. బర్డ్ సౌండ్, ఆ విండ్, అలా ఆ బ్రీజ్ అనేది ఒకటిలాగా ఉందన్నమాట. ఇట్స్ యూనిక్, చాలా బాగుండింది. మస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేస్ అని చెప్తాను. అండ్ నౌ ఫ్రెషన్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసాము. అండ్ ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం అనమాట సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడటానికి. బిఫోర్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నాం అన్నది డీటెయిల్గా చెప్పబోతున్నాను. దూడపేట పీక్, ఊటీ లేక్, థ్రెడ్ గార్డెన్, ఇంకా వచ్చేసి ఆర్నమెంటల్ ఫ్లవర్స్, నెక్స్ట్ వచ్చేసి ఎల్క్ హిల్ మురుగన్ టెంపుల్, తర్వాత కున్నూర్కి వెళ్ళాము. కున్నూర్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అందులో చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి, లైక్ డాల్ఫిన్ నోస్, ల్యాంబ్రాక్, ఇంకా చాలా ఉండింది. బట్ పెద్దగా మనకు వ్యూ పాయింట్స్ కనిపించవు, ఎందుకంటే మొత్తం వైట్గా మంచులో కవర్ అయిపోయి ఉంటుంది. అప్కమింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, చాలా క్రియేటివ్గా తీశాను. గాలికి జుట్టు ఊగుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మన రూమ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. వెహికల్ అయితే వచ్చేసింది. మనం ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి దూడబెట్ట పీక్ అనమాట. ఇన్ ద మీన్ వైల్ వెళ్తున్న వేలో వ్యూ మాత్రం అసలు కళ్ళకి ఎంత ప్లీజింగ్గా కంఫర్ట్గా ఉందంటే, ఒక్కటే దిక్కు ఇలా ఉంది అని కాదు, బోత్ సైడ్స్ అనమాట. కంప్లీట్గా ఆ రోడ్స్ని, ఆ వ్యూని, ఆ క్లైమేట్ని చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. మొత్తం విండోస్ ఓపెన్ చేసేసుకొని ఆ ఫ్రెష్ గాలిని, అంటే ఒక దిక్కు ఎండ ఉంది, ఒక దిక్కు చలి ఉంది, ఒక దిక్కు ఫాగ్ ఉంది, డిఫరెంట్ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు మేము ఘాట్ సెక్షన్ రోడ్లో ఉన్నాము. ఈ ఘాట్ రోడ్స్ క్రాస్ అయినాక మనం దూడపేట రీచ్ అయిపోతాం అనమాట. సో వన్స్ దూడపేట రీచ్ అయిపోయాము, చూస్తేనేమో మార్నింగ్ ఆల్మోస్ట్ టైం 9:30 అవుతుంది. ఆడ రీచ్ అయినప్పటికీ చూస్తే చాలా వెహికల్స్ క్రౌడెడ్ ఉన్నాయి అండ్ వర్షం పడుతుంది. క్లైమేట్ చూస్తే కంప్లీట్ వైట్ ఉంది, మన కళ్ళు బ్లర్ అయిపోయా. క్లైమేట్ అట్లుందా మనకు అర్థం కాదు. సో ఇట్ వాజ్ లైక్ దాట్ అనమాట. యా, దూడపేట వెల్కమ్స్ యూ. మీ హాయ్ చెప్పు. అన్నా నేను వైల్డ్ అంటే వాడు మిస్టీవియస్ వైల్డ్. ఏమయ్యో దూడపేట పీక్ ఈజ్ నథింగ్ బట్ ఒక హిల్ టాప్ అనమాట. ఆ హిల్ టాప్ వ్యూ చూడడానికి వెళ్తాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్
ఎప్పుడో ఒక్కొక్కసారి క్లియర్గా కనిపిస్తుందంట, అదర్వైజ్ ఆల్ టైమ్ ఇలానే ఫాగీగా వైట్గా ఉంటుంది. ఆ రోజు అడిషనల్ బోనస్ ఏంటంటే ఆ రోజు వర్షం కూడా ఉంది. అండ్ అక్కడ ఫొటోస్ దిగాము, హ్యాపీగా కొంచెం మ్యాగీ ఇంకా టీ తాగాము. అండ్ కొంచెం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అక్కడ కనిపించిండే, అవి కొంచెం షాప్ చేసాము. అండ్ దెన్ మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట. కార్ చాలా దూరం పార్క్ చేయించాము మేము, వాక్ చేసుకుంటా రీచ్ అయిండే దొడపేట పీక్. అండ్ ఇప్పుడు మళ్ళీ కార్ కోసం అంత దూరం వాక్ చేసామన్నమాట. చాలా ఎనర్జీ కావాలి ట్రిప్స్కి వెళ్ళాలంటే, ఇలాంటి వ్యూ పాయింట్స్ చూడాలంటే. మనం పార్కింగ్ నడిచింది ఒక ఎత్తు అయితే, అక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్కడము, ఆ పాత్వే నడవడం అది ఇంకొక ఎత్తు ఉంటుంది. వీటికి రెడీ అయితేనే ఇలాంటి వ్యూ పాయింట్స్ చూడడానికి వెళ్ళాలి, అదర్వైజ్ బిగ్ నో. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నమాట. బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఎంటర్ అయ్యే ముందు మనకి ఇట్లా చేతికి ట్యాగ్స్ వేసారనమాట. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. ఓకే, సో బిఫోర్ ఎంటరింగ్ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని లోపలికి ఎంటర్ అయితే అయిపోయామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేది చాక్లెట్ ఫ్యాక్టరీలోకి అనమాట. ఫ్రమ్ చాక్లెట్ కోకో పౌడర్ దగ్గర నుంచి, అంటే కోకో బీన్స్ దగ్గర నుంచి చాక్లెట్గా ఎలా ఫామ్ అయింది ఏంటి అన్నది కంప్లీట్గా మిషనరీస్లో ఫ్రీజింగ్ వరకు మొత్తం డీటెయిల్డ్గా చూపించి మనకి ఒక చిన్న చాక్లెట్ పీస్ ఇస్తారు ఫర్ టేస్టింగ్. సేమ్ మనకి డైరీ మిల్క్ టేస్ట్ అయితే ఉంది. అక్కడ నుంచి కొన్ని స్టెప్స్ ఎక్కి టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్తాం అనమాట. అక్కడ రైట్ ఫ్రమ్ ద హార్వెస్టింగ్, అంటే ఆకులు తెంపిన దగ్గర నుంచి ఏం ప్రాసెసింగ్ అవుతుంది ఏంటి అనేది కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా అయితే చూపిస్తారనమాట. మొత్తము ఆకులు తెంపి వాటిని ఎండపెట్టి వాటిని క్రష్ చేసి వాటిని డ్రై చేసి మళ్ళీ అడిషనల్ ఫ్లేవర్స్ యాడ్ చేసేది ఉంటే యాడ్ చేసి అలా డిఫరెంట్ మిషనరీస్లో ఎలా ప్రాసెస్ అవుతుంది ఏంటి అన్నది ఇన్ డీటెయిల్డ్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా. ఫ్రమ్ దేర్ ఇక అది చూసుకున్నాక ఇలా బయటికి వస్తే ఇలా వ్యూ పాయింట్ ఉంది. సచ్ బ్యూటిఫుల్ అనమాట. చాలా బాగా అనిపించింది అక్కడ వ్యూ పాయింట్. చాలా మెట్లెక్కాం కదా టాప్గా, అంటే ఆల్మోస్ట్ 3rd ఫ్లోర్ పై నుంచి చూస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ స్క్రీన్లో ఇంకా చూపిస్తున్నారనమాట, సేమ్ మనం ఇందాక చూసాం మాన్యువల్గా, అదే ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు. అండ్ అక్కడ ఒక గ్లాస్ టీ కూడా ఇచ్చారనమాట. అది తాగేసి వచ్చేసామన్నమాట బయటికి. వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అని అంటే, ఫ్యాక్టరీస్ చూసుకొని ఇలా బయటికి వస్తుంటే డైరెక్ట్ ఎగ్జిట్ అవ్వము, వాళ్ళ షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవుతాము. మనం ఫస్ట్ టీ షాపింగ్ మాల్ ఎంటర్ అవుతాం. టీ అక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే టీస్ అన్నీ షాప్ చేసుకుంటాం. ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి, దాని తర్వాత బిల్ కట్టేసి, తర్వాత ఆ టోకెన్ ఏదైతే బిల్ ఇస్తారో ఆ బిల్ తీసుకొచ్చి ఈవిడకి ఇస్తే ఈవిడ ప్యాక్ చేస్తారనమాట. చాలా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ప్లేస్కి వెళ్ళాం కాబట్టి కొన్ని బెస్ట్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి కాబట్టి కొన్ని అలా నచ్చినవి కొన్ని పర్చేస్ తీసుకున్నాము. అండ్ ఫ్రమ్ దేర్ మనము చాక్లెట్స్ ఫ్యాక్టరీకి వెళ్తాం. చాలా ప్లాన్డ్గా కన్స్ట్రక్షన్ ఉంది వీళ్ళది. టీ ఫ్యాక్టరీ అయిపోయిన, అంటే టీ కొన్న తర్వాత ఇప్పుడు చాక్లెట్స్ కొనడానికి వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం అన్ఆర్గనైజ్డ్గా ఉన్నారు ఇక్కడ అమ్మేవాళ్ళు, బట్ ఓకే, కొన్ని అలా చాక్లెట్స్ కొనేసుకొని నెక్స్ట్ ఇంకొక చాక్లెట్ ఫ్యాక్టరీ స్టోర్ అనమాట. అది అయిపోయిన తర్వాత ఒక కాస్మెటిక్స్, ఆయిల్స్, ఇంకా మసాలాస్ అవన్నీ దొరికే ప్లేస్ అనమాట. సో ఇక్కడ నుంచి నేను కూడా కొన్ని పర్చేస్ చేశాను మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం. అండ్ మళ్ళీ దీని నుంచి అటాచ్ అయిపోయి ఈ వ్యాక్స్ మ్యూజియం, ఇన్ఫినిటీ రూమ్, క్యాఫిటేరియా ఇట్లా చాలా ఉంది. తర్వాత అక్కడ నుంచి
ఏదో షాపింగ్ కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళింది. ఫ్రమ్ దేర్ ఎగ్జిట్. ఆల్మోస్ట్ ఇక ఫ్యాక్టరీ నుంచి బయటికి వచ్చేసాము. అండ్ నౌ వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ వెహికల్ చాలా టైం పట్టింది, 1/2 an hour టైం పట్టింది పార్కింగ్ ప్లేస్ నుంచి మమ్మల్ని ఎక్కించుకోవడానికి. ఊటీలో క్లైమేట్ అన్ప్రెడిక్టబుల్. పొద్దున్నుంచి మంచు, ఎండ, వర్షం అన్ని ఎక్స్పీరియన్స్ చేసాం. తీసుకోమయ్య ఒక బంచ్. అక్కడ క్యారెట్స్, కార్న్, మ్యాగీ, ఆమ్లెట్స్ ఎన్ని తిన్నామో అసలు. క్యారెట్స్ అయితే చాలా ఫ్రెష్గా టెండర్గా అయితే ఉండిండే. కార్న్ కూడా చాలా తిన్నాము. ఇంతసేపు టీ ఫ్యాక్టరీ దగ్గర ఎండ కొట్టింది కదా, ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనమాట. కొంచెం చల్లగా అనిపిస్తుంది క్లైమేట్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కంప్లీట్గా వీళ్ళ ప్లాంటేషన్ విధానం, వాళ్ళు ఇల్లులు ఎలా కట్టుకుంటున్నారు అండ్ అగ్రికల్చర్ ఎట్లా చేసుకుంటున్నారు అన్నవి కొన్ని రికార్డ్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇవి చూడడానికి కూడా నాకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళే ప్లేస్ ఊటీ లేక్ అనమాట. ఊటీ లేక్ రీచ్ అయ్యాక కలుస్తాను. ఊటీ లేక్ బోట్ హౌస్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా ప్లెజెంట్గా అయితే ఉండింది, బట్ క్రౌడ్ కూడా చాలా మందే ఉన్నారు. ఈ ప్లేస్ జనరల్గానే టూరిస్ట్ ప్లేసెస్లో టాప్లో ఉంటుంది. ఊటీ లేక్ అయితే డెఫినెట్గా అందరు విజిట్ చేస్తారు. సో అందుకే మేమేం బోటింగ్ చూస్ చేయలేదు. చాలా పెద్ద లైన్ ఉండింది బోటింగ్కి. సో దానికంటే ఖాళీ ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటే బెటర్ అనేసి మేము ఎంట్రీ టికెట్ మాత్రమే తీసుకున్నాము. బోటింగ్ అసలు పోలేదు. బికాజ్ అంత క్రౌడ్లో నుంచొని అంత టైం వేస్ట్ చేసుకునే ప్లేస్లో ఇంకా కొన్ని ప్లేసెస్ చూసుకుంటాం కదా అనేసి సో వెళ్ళలేదు. అలా బయట నుంచి చూడడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాం, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అండ్ అక్కడ కొంచెం స్నాక్స్ అలా ఉంటాయి కదా, కార్న్, స్ప్రింగ్ పొటాటో అలా బాగానే సేల్ చేస్తున్నారు. అలా కొన్ని స్నాక్స్ తినేసి నెక్స్ట్ మేము వాకబుల్ వేలోనే ఇంకో 2 ప్లేసెస్ ఉన్నాయి. ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ ప్లేస్కి అయితే విజిట్ అయిపోయాము. దీంట్లో అన్ని ఆర్నమెంటల్ ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇంకా ఫ్లవర్ బంచెస్గా సేల్ అయితే చేస్తున్నారు. దట్ కొంచెం వాక్ చేసుకుంటా ముందుకు వచ్చి కొన్ని సీజనల్ ఫ్రూట్స్ అయితే కొనుక్కున్నాము ట్రై చేద్దామని. చాలా పుల్లగా ఉన్నాయి. ఫ్రూట్స్ ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయిన తర్వాత థ్రెడ్ గార్డెన్కి అయితే రీచ్ అయ్యాము. అంత వాకబుల్ వేలోనే ఉన్నాయి. ఈ థ్రెడ్ గార్డెన్ దగ్గర టోకన్స్ అదే ఎంట్రన్స్ టికెట్ తీసేసుకొని వెయిట్ చేస్తున్నాం అనమాట. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఊటీ లేక్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అండ్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయాం. థ్రెడ్ గార్డెన్లో ఒక లేడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్రెడ్ గార్డెన్ స్టోరీ ఏంటి అన్నది. ఓకే, ये असली फ्लावर नहीं, सब नकली है। फूल, पत्ती, घास सब थ्रेड से बना। 6 करोड़ मीटर धागा, 50 लड़कियों 12 साल, बिना सुई बिना मशीन, हाथ से बना। ये कैसे बनता है ना, शर्ट कलर ऊपर में ना स्टिफनेस कैनवास मटेरियल प्लास्टिक लीफ से कट करके उसके ऊपर हाथ से लगा। के लिए स्टील कॉपर हो, यूनिक वर्ल्ड 1 वेराइटीज। लास्ट में सैंपल चीटी देके सेल आराम से విన్నావురా కౌశిక్? 12 సంవత్సరాలు ఇంకా చేయడానికి 6000 మీటర్ థ్రెడ్ ఆర్టిఫిషియల్ అంటే మొత్తం ఆర్టిఫిషియల్. ఈ బ్యూటిఫుల్ థ్రెడ్ గార్డెన్ వచ్చేసి కంప్లీట్గా థ్రెడ్ తోటే చేశారనమాట. అది కూడా కంప్లీట్గా లేడీస్, అది కూడా 6000 మీటర్స్ ఆఫ్ థ్రెడ్ తోటి క్రియేట్ చేశారు. ఒకటొక ఫ్లవర్ రియలిస్టిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ ఫ్యూ పీసెస్ వాళ్ళు సేల్కి కూడా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళే ప్లేస్ ఎల్క్ హిల్ అనమాట. కున్నూరు, ఊటీ నుంచి కున్నూరుకి వెళ్తున్న వేలో మనకి ఈ టెంపుల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ ద ఊటీ, 150 years ఓల్డ్ టెంపుల్.
చాలా పీస్ఫుల్, అండర్ రేటెడ్ ప్లేస్. ఇంకా ఒక మాటకి చెప్పాలంటే అక్కడ ఫేమస్ టెంపుల్, కాకపోతే మన గూగుల్లో ఊటీలో బెస్ట్ ప్లేసెస్ ఏవి అని అడిగితే ఈ టెంపుల్ని చూపించదు. సో ఈ ప్లేస్ నేను ఎలా ఫైండ్ చేశానంటే, నేను పింట్రెస్ట్లో కూడా ఒత్తి చూశాను బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఊటీ అని. దెన్ నాకు మురుగన్ టెంపుల్ ఎల్క్ హిల్ అని చూపించింది. మేము వచ్చినందుకు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాం తెలుసా. మస్ట్ విజిట్ టెంపుల్. చాలా కామ్ డౌన్ అయ్యింది మైండ్, ఎంత పీస్ఫుల్గా ఉండిందో అక్కడ. అర్చన చేపించుకొని ఆడ కొన్ని దీపాలు వెలిగించేసి నెక్స్ట్ బయటికి వచ్చేసాము మన మురుగన్ స్టాచ్యూ దగ్గర. ఈ స్టాచ్యూ విజిట్ కావడానికి నేను ఎంత ఎక్సైటెడ్ ఉంటేనో అసలు. నేను పింట్రెస్ట్లో చూసినప్పటి నుంచి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉండే ఈ ప్లేస్ విజిట్ కావడానికి. అంటే సేమ్ ఇది స్టాచ్యూ వచ్చేసి మన మలేషియన్ రెప్లికా అన్నమాట. కంప్లీట్గా మొత్తం A to Z మొత్తం డీటెయిలింగ్ అంతా మలేషియన్ స్టాచ్యూ లాగానే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ క్లైమేట్, అక్కడ గ్రీనరీ, ఆ మౌంటైన్స్ మధ్యలో ఇలా అంటే ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో. అండ్ టెంపుల్ డీటెయిలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. 150 years ఓల్డ్ టెంపుల్ అండ్ స్టాచ్యూ కట్టి 15 years అవుతుందంట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అక్కడ క్లైమేట్. మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్. అందుకే అక్కడ క్రౌడ్ లేరు. చాలా పీస్ఫుల్గా దర్శనం చేసుకొని చాలా పీస్ఫుల్గా ఫొటోస్ దిగేసి అయితే అక్కడ నుంచి ఇప్పుడు మేము కున్నూరు బయలుదేరాము. ఇంకా టెంపుల్ అయిపోయి కున్నూరు బయలుదేరాము కదా, ఇక టయర్డ్ అయిపోయాము అప్పటికే. చాలా ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోయింది. కార్లో పడుకున్నాము. లిటరల్గా 1.5 hours పడుకున్నాం అనుకుంటా. మొత్తం హిల్ స్టేషన్ తిప్పి 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 తీసుకొని వచ్చాడు. ఐ మీన్ ఒక చోట ఆగి ఫుల్ హార్న్స్ మోగుతున్నాయి అన్నమాట ట్రాఫిక్ది. ఏంటా అని కళ్ళు తెరిచి చూస్తే లైక్ ఐఎమ్ ఇన్ హెవెన్. అంటే ఫుల్ గ్రీనరీ, టీ ఎస్టేట్స్, ఫుల్ ఫాగ్. అంటే అంతసేపు మనం మార్నింగ్ నుంచి చలి, వర్షం, మంచు అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం కదా. ఇది డిఫరెంట్గా ఉంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. 3:30కి ఈ విధంగా ఉంది క్లైమేట్. అసలు ఉంటే మిస్మరైజ్ అయిపోయాను అనమాట. ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు. అసలు మనుషులు కూడా కనిపించట్లేదు అబ్బా పైన. అదిగో గెటప్ పెట్టి తీస్తున్నారు ఫొటోస్. చూడరా అటు ఇటు మొత్తం టీ ఫ్యాక్టరీస్, టీ ప్లాంటేషన్, టీ ప్లాంట్స్ చూడు. కనిపించట్లేదు అంతా. రైట్ సైడ్ డౌన్. ఫోటో ఇవి కావాలా మిక్స్ అదే కాఫీ, లెమన్ జ్యూస్, లెమన్ సిరప్, పోలీస్ వెహికల్స్ ముందుకెళ్ళట్లేవు డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ చూడడానికి. సో వెహికల్స్ ఇక్కడే పార్క్ చేసి మేము వాక్ చేసుకుంటూ డాల్ఫిన్ నోస్ పాయింట్ చూడడానికి అయితే వెళ్ళాము. వెళ్తే అక్కడ పెద్దగా మనకి వ్యూ పాయింట్ కనిపించలేదు. మొత్తం వైట్గానే ఇట్లనే మొత్తం స్మోకీగా ఫుల్గా కవర్ అయిపోయి ఉండింది. సో ఆ వ్యూ పాయింట్ చూడలేదు. బట్ అక్కడైతే వెళ్ళేసి వచ్చాము.
ఇంకా ఈ వ్యూ పాయింట్స్ అంతా దాదాపు ఇలానే ఫాగ్ తోటి కవర్ అయిపోయి ఉండింది. ఇప్పుడైతే డాల్ఫిన్ నోజ్ నుంచి బయలుదేరిపోయాము. నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ ల్యాంప్స్ రాక్కి వెళ్ళడానికి బయలుదేరాము. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ రోడ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ డ్రైవర్ అన్నని ఫుల్ క్వశ్చన్స్ వేసాము. లైక్ ఆయన కూడా మనకి పాతకాలం స్టోరీస్ అన్నీ చెప్పారంటే అప్పట్లో ఎంత దూరం రాయి పడేస్తే అంత ఎకర్స్ ఆఫ్ ల్యాండో అంత సైజ్ ల్యాండో వాళ్ళ సొంతం అయిపోతుంది అనమాట. సో అట్లా స్టోరీస్ చెప్తుండే ఈ ఎస్టేట్స్ ఎవరు ఓన్ చేసుకుంటున్నారు, ఏ హీరోయిన్ది ఏంటి, ఎవరు ప్రాపర్టీ ఏంటి అన్నది చాలా డీటెయిల్గా చెప్తున్నారు ఆయన. మేము కూడా తెలుసుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా అన్నీ వింటున్నాము. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ బ్యూటిఫుల్ కంటెంట్ ఇంకా రాబోతున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి మన ఛానల్లో. సో ఫస్ట్ టైం విజిట్ అవుతే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక 100 meters డిస్టెన్స్లోనే క్లైమేట్ చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో. టైం ఆల్మోస్ట్ 4:30 to 4:45 మధ్యలో ఉంది. చూస్తే మాకు అసలు ఎవ్వరు కనిపించట్లేదు. రోడ్ మీద వెహికల్స్ చాలా కష్టంగా వెళ్తున్నాయి. చాలా హారబుల్గా ఉండింది. బట్ ఇన్ ద సేమ్ వే మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. హారర్ స్టోరీస్ చెప్పుకుంటున్నాము. లైక్ ఇప్పుడు ఈ ఫాగ్లో తెల్లగా వేసుకొని ఒక ఆమె వస్తే ఏంటిని పరిస్థితి, నేను ఇక్కడ వదిలిపోతే ఏంటిని పరిస్థితి అనేసి జోక్స్ వేసుకొని ఫుల్ నవ్వుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ కాస్వి కూడా ఒక జోక్ జరిగింది. లైక్ ఈ ఫ్రంట్ వెహికల్ కాకుండా ఆ ఫ్రంట్ వెహికల్ చాలా మెల్లగా 20 స్పీడ్లో చాలా జాగ్రత్తగా అట్లా హార్న్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు అనమాట. మా డ్రైవర్ అన్న ఇంకా మా ఆయన ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే చూసి ఏం నవ్వుతున్నారు. లైక్ ఆయన ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. సో చాలా జాగ్రత్తగా నడుపుతున్నాడు అనేసి కొద్దిసేపు మాకు ఇదే ఫన్ నడిచింది. సో దాట్స్ ద రీజన్ ఐఎమ్ రికార్డింగ్ దిస్. ఈ ఫ్రంట్ ఉన్న వెహికల్ కాకుండా దాని ముందు వెహికల్ అనమాట. చాలా స్లోగా మెల్లగా ఎక్స్పీరియన్స్ ఉండదు. ఓన్ వెహికల్లో వస్తారు. సో ఓన్ వెహికల్లో వచ్చినప్పుడు ఈ రోడ్స్లో కొంచెం టఫ్గా ఉంటుంది. అదే ఈ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ వీళ్ళు రోజు తిరిగేటోళ్ళు కాబట్టి వీళ్ళు చాలా ఈజీగా నడిపిస్తారు. ఎక్కడ ఏ కర్వ్ ఉంది, ఎక్కడ ఏంటి అని వీళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి హీ వాజ్ లాఫింగ్. సో ఆ స్టోరీ మాకు చెప్పి మాకు కూడా నవ్వుపించాడు అనమాట. ఫాగ్ మాత్రం చాలా హెవీగా ఉంది. రోడ్ కూడా క్లియర్గా కనిపించట్లేదు. వెహికల్స్ చాలా స్లోగా వెళ్తున్నాయి. ఇంతకుముందు ఏదో జోకేసుకొని నవ్వాం కానీ ముందు వెళ్తున్న కొద్దీ మాకు భయం వేస్తుంది. డ్రైవర్ అని నడిపేస్తున్నాడు, ఆయనకు అలవాటే కదా నడిపేస్తున్నాడు. బట్ మాకు ఎక్కడో నమ్మకం లేదు, సేఫ్ సైడ్ లేదు అనేసి ఆపేసి రిటర్న్ వెళ్దాం పదా ఊటీకే, ఇక చాలు కున్నూరు ఇక అంటే ఇంకా 2 వ్యూ పాయింట్స్ వదిలేసినట్టు. ల్యాంప్స్ రాక్ వదిలేసాము, ఇంకా స్లీపింగ్ గ్రీన్ అంట, ఈ 2 వ్యూ పాయింట్స్ వదిలేసాము. ఈ ఫాగ్ అంతటా ఉంది, ఇంకా క్లియర్గా కనిపించదు అనేసి. क्या कथा बोलूं? అయితే ఏం కథ చెప్పిరన్న? वेरी इंटरेस्टिंग स्टोरी. टाइम पास हो गया उसको. एक और बोलो. कौन सा कथा बोला था?
స్టోరీ చెప్పిండు, ఫుల్ కామెడీ స్టోరీ అనమాట. ఫుల్ నవ్వేసాము. ఇప్పుడు ఊటీకి రిటర్న్ అవుతున్నాము. అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బేకరీ ఇన్ ఊటీ అనమాట. అది 1941 నుంచి ఉన్న బేకరీ. సో ఇప్పుడు ఆ బేకరీకి విజిట్ అవ్వబోతున్నాము. మాడీస్ అని ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ బేకరీ అనమాట. అసలు ఐటమ్స్ ఎంతో అథెంటిక్గా ఉన్నాయంటే లోపల టేస్ట్ కూడా. అయితే చాక్లెట్స్ పర్చేస్ చేసాను. అండ్ చాక్లెట్ మస్ట్ ట్రై. అండ్ దిస్ కొరియన్ బన్ ఆల్సో ఇప్పుడు గుర్తొచ్చిన నాకు చాలా ఇట్లా అయితే హాట్ చాక్లెట్ అండ్ కొరియన్ బన్ మస్ట్ ట్రై చేయండి మాడీస్లో. టిబేటియన్ మార్కెట్ వెళ్ళామన్నమాట షాపింగ్కి. సో ఇది బెస్ట్ మార్కెట్, మనకి రీజనబుల్ రేట్లో మంచి మంచి టిబేటియన్ థింగ్స్ దొరుకుతాయి అన్నమాట. సో నేనేం షాప్ చేశాను ఏంటి అన్నది నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇంతటితోటి ఈ వీడియో ఎండప్ చేస్తున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, దట్ ఈస్ డే 3. Until then, take care. Bye-bye. Listen to the bird sound.